ఆనర్ ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్ట్ నుండి అప్పుడే మా బిల్స్ అన్ని కూడా ఇంచుమించుగా దాదాపుగా ఒక 1.5 year నుంచి సంవత్సరం నుంచి నా బిల్స్ అన్ని కూడా పెండింగ్ చేశాను. మేము అప్పుడు చెప్పడం జరిగింది, అప్పుడు మాట్లాడడం జరిగింది, అన్నీ చెప్పింది. చెప్పేగాను అలా ఉన్నారు, ఇక ఉన్నారు, చేపలు కంగారు పడుతున్నాను కదా. చెక్కింగ్ మెజర్మెంట్ అయిపోయినా కూడా సుమారుగా 20 రోజులు, 4 రోజులు అప్రెస్మెంట్లో నాకు చేసి బిల్లు చెక్కింగ్ మెజర్మెంట్ అయిపోయినా సరే రావు అవుతున్నా సరే సంవత్సరం సుమారుగా అవుతున్నా సరే ఇప్పుడు వచ్చి నాకు ఆ సైన్ కూడా పెట్టకుండా అన్ని రకాలుగా నాకు ఇబ్బంది పెట్టి వచ్చి కాకుండా మేడం గారు కలిసాను, కమిషనర్ గారు కలిసాను, డీ గారు కలిసాను, డీ గారు మాట్లాడి అన్ని ఒక ఏ గారు రాగానే అంతా ఏ గారు చేసి అయిపోయింది. డీ గారి దగ్గర డీ గారు అలాగ అప్డేట్ జరిగింది. ఏంటంటే సార్ ఎంతో కరెక్ట్ సార్ చెప్పాల్సి ఇంత కాలం ఎంత కాదు మీరు అప్డేట్ కరెక్ట్గా సార్ ఆయన కూడా అదిగోన్నాడు ఇదిగో అన్నారు చెప్తానన్నాడు, కంగారు పడుతున్నాడు, వాళ్ళతో మాట్లాడి యువత మాట్లాడి చెప్పి ఈ 2 నెలల నుంచి కూడా నన్ను సుదీర్ఘంగా చాలా ఇబ్బంది పెట్టి వచ్చాను. నేను భరించాను సార్. ఇది కాదు సార్, నేను ఇంట్రెస్ట్ పెట్టి బయట వడ్డీలు తెచ్చి నేను చెప్పినా సార్, నేను ఎవరిలాగా కాదు సార్. నా ఎంతో నా 5 ఫైల్స్ కూడా మీరు సంవత్సరం రీచారా కాదు ఎంతో కాదు సార్. రీసెంట్గా చేసిన ట్రైన్ కూడా 6 months ఫైన్ అవుతుంది. ఆ ట్రైన్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. అది కూడా ఇంకా రికవరీ కూడా చేసారో చేయలేదో ఏదో కూడా టోటల్ ప్యాకేజ్ వచ్చి 5 లక్షలు ప్యాకేజ్ సార్. అది రోడ్డు ట్రైన్ ఎన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది. అసలు ఏ ఫైల్ కూడా నాకు నన్ను అడగడం ఏంటంటే ముందు ఆఫీస్ భోజనాలు పెట్టమని ఒకసారి గవర్నమెంట్ భోజనాలు కాదు కొందరు అలా కాస్త భోజనాలు అన్నీ పెట్టలేదు. నాకు అవునా సార్ తర్వాత చూపు ముందు చెప్పండి సార్, ముందు 10,000 ఉండాలన్నారు. ఆ 10,000 తీసుకొచ్చి నేను ఇచ్చి ఇద్దామని చెప్పి సరే ఇద్దాం 10,000 కాదు ఇస్తాను కంట పట్టుకొని తెచ్చి సార్ నన్ను ప్రిన్సిపల్ సంప్రదించి నా దగ్గర చెప్పలేదు. ఇక్కడ ఇంతకంటే ఎవరు నాకు నాయ ఎక్కడ చెప్పేసరికి కలిసి వరకు నాకు చెప్పడం జరిగింది. వాళ్ళు అమ్మడే వచ్చి యాక్షన్ తీసుకున్నారు. డిశ్చార్జ్ చేయలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరకన్నా మనం బయట నుంచి అవుతామన్న దగ్గర ఫోన్ చేసి చెప్పించిన వారం రోజులు ఒక 4 రోజులు ఇచ్చేస్తాను, వారం రోజులు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ వారం రోజులు పోయిన తర్వాత కూడా కాంట్రాక్ట్ మీద హెరాస్మెంట్ చేయడం, గొడవలు పెట్టడం, పాత వరకు బయటకు రావడం, ఇలా చేస్తాను ఇచ్చేసాను. మీకు సుమారుకి అనేక రకాలుగా నాకు ఇబ్బంది పెట్టింది చెప్పాను. నేను చాలా ఇబ్బంది పెట్టండి, చాలా సార్లు చెప్పాను సార్ వచ్చారు నన్ను ఇబ్బంది పెట్టాను సార్, నేను వడ్డీలు ఇచ్చాను సార్, నన్ను పెట్టాను సార్. మీరంటే ఫార్మల్ కాదు తీసుకుని ఇంతకాలం అయిపోయింది, నేను కూడా ఆఫీస్ రాలేదు. మా ఫాదర్ చెప్పినారు మీరు చేస్తున్నారు అన్నారు, కొన్ని చెప్పించడం జరిగింది. ఇక్కడ మీద కూడా మీరు ఎలా ఆఫ్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టడం కరెక్ట్గా సార్. అవును నా నుంచి మీకే తెలిసి మీరు కూర్చొని మాట్లాడుతూ 1.5 year నుంచి మీరు నా బిల్లు ఆఫ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 10,000 అన్నారు. ఇప్పుడేమో ఫైల్స్ 2 ఐటమ్స్ అనుకుని పెట్టారు, మిగతా ఏమో పక్కన పెట్టి చూసారా ఏం చేయమని ఏం చేద్దాం చెప్పండి సార్. మొత్తం 11 లక్షల బిల్లు ఎన్ని పనులకి 11 లక్షలు మొత్తం 5 వర్కులు సార్. అది 5 వర్కులకి కూడా టోటల్గా 11 లక్షలు చెప్తున్నారు.